హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా టెస్ట్ మ్యాచ్ అంటేనే అందరికీ ఏం గుర్తొస్తుంది? బంతి మొదటి రోజు నుంచే గిర్రని తిరిగే స్పిన్ పిచ్లు. కానీ సౌత్ ఆఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ లో జరగబోయే మొదటి టెస్ట్ కథ వేరేలా ఉంది. స్పిన్ కాదు, ఈసారి స్పీడ్ గన్లే మాట్లాడబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజం. ఈ మ్యాచ్ లో అసలైన యుద్ధం పేసర్ల మధ్య జరుగుతుంది. పూర్తి విశ్లేషణ చూద్దాం పదండి. మొదటిగా పిచ్ రిపోర్ట్ చూద్దాం. ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కట్ ఏమన్నారంటే, పిచ్ చూడడానికి చాలా బాగుంది. ఇది క్లాసిక్ ఈడెన్ గార్డెన్ వికెట్. ఖచ్చితంగా స్పిన్ ఉంటుంది, కానీ అది మూడో రోజు లేదా తర్వాతే. అంటే అర్థం ఏంటి? మొదటి 2 రోజులు బ్యాటింగ్ కొంచెం సులువుగా ఉంటుంది. పిచ్చిపై గడ్డి ఉంది కాబట్టి బంతి బాగా బ్యాట్ మీదకి వస్తుంది. ఈ సమయంలోనే 2 జట్లు పేసర్లు చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మందికి తెలియని ఒక నిజం ఏంటంటే, ఈడెన్ గార్డెన్స్ బహుశా ఇండియాలోని అత్యంత పేస్ ఫ్రెండ్లీ గ్రౌండ్. నమ్మట్లేదా? లెక్కలు చూడండి. 2010 నుంచి ఇండియాలో అన్ని మైదానాల కంటే ఈడెన్ గార్డెన్స్ లోనే ఫాస్ట్ బౌలర్ల యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ బెస్ట్ గా ఉన్నాయి. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు ఒక టెస్టుకు సగటున 19 వికెట్స్ తీస్తున్నారు. ఇంతకు ముందు 2011లో ఉమేష్ యాదవ్, 2012లో ఆండర్సన్, 2013లో మహమ్మద్ షమి ఇక్కడే పేస్ తో అద్భుతాలు చేశారు. ఇక్కడ పేసర్లకు ఎందుకు అంత హెల్ప్ దొరుకుతుంది? స్టేడియం పక్కన ఉన్న హుగ్లీ నది నుంచి వచ్చే గాలి వల్ల కొత్త బంతి గాలిలో బాగా స్వింగ్ అవుతుంది. మొదటి సెషన్ లో పిచ్చిలో తేమ ఉంటుంది. ఇది సీమర్లకు వరంగా మారుతుంది. బంతి పాతపడ్డాక ఇక్కడ రఫ్ అవుట్ ఫీడ్ వల్ల రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ. సౌత్ ఆఫ్రికన్ హెడ్ కోచ్ గాగ్రీ కన్రాడ్ ఇదే అన్నారు. 2 జట్లలోనూ ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఒకవైపు నుంచి మన బుమ్రా సిరాజ్, మరొక వైపు వాళ్ళ రబాడా, మార్కో జాన్సన్. ఈ నలుగురి మధ్య జరిగే పోరే ఈ టెస్ట్ ఫలితాన్ని నిర్దేశిస్తుంది. స్పిన్నర్ల దాకా వెళ్లే ముందు ఫాస్ట్ బౌలర్లతో జాగ్రత్తగా ఆడాలి. కానీ ఈసారి సౌత్ ఆఫ్రికా టీం చాలా బలంగా ఉంది. మంచి పేస్ మరియు స్పిన్ విభాగాలతో వచ్చింది కాబట్టి ఈ సిరీస్ చాలా టైట్ గా ఉండబోతుంది. మొదటి 2 రోజులు ఏ జట్టు పేసర్లు ఆధిపత్యం చెలాయిస్తారో ఆ జట్టే మ్యాచ్ ను శాసిస్తుంది. మరి మీరేమంటారు? ఈ పేసర్ల యుద్ధంలో ఎవరు గెలుస్తారు? బుమ్రానా, రబాడానా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.